సో హే గైస్, హలో, నమస్తే. సో అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. సో నేను ఇప్పుడు మనీ తీయడానికి వెళ్తాను అనమాట. సో పక్కన ఒక మాల్ ఉంది. ఆ మాల్లో ఏటీఎం ఉంటుంది అనమాట. సో అందరూ మన ఇండియన్స్ అందరూ అక్కడికే వెళ్తుంటారు అనమాట మనీ తీయడానికి. ఎందుకంటే అది బాగా అంటే అక్కడ తక్కువ కట్ అవుతాయి. సో మీకు చూపిస్తాను, మొత్తం దాని గురించి చెప్తాను అనమాట. సో నేను ఇప్పుడు మా కాలేజ్ దారిలో నుంచే వెళ్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే కాలేజ్ దారిలో కదా, సో పక్క పక్కన ఏంటంటే చాలా మనకి ఇండియన్ రెస్టారెంట్ చాలా ఉంటాయి అన్నమాట. మీకు అవి కూడా కొన్ని చూపిస్తాను అనమాట. ఇండియన్ సో గైస్, చూస్తున్నారు కదా, ఇది ఫిలిప్పీన్స్ ఆటో అనమాట. ఇక్కడ దీన్ని టుక్ టుక్ అంటారు. మన దగ్గర ఆటో రిక్షాలు ఉంటాయి కదా, ఇక్కడ దీన్ని టుక్ టుక్ అంటారు అనమాట. చిన్న బైక్ మీద నడుస్తుంటారు అనమాట. ఇది ఒక ఇండియన్ రెస్టారెంట్. మీకు ఇండియన్ రెస్టారెంట్ మొత్తం తర్వాత వీడియోలు చూపిస్తాను అనమాట. సో నేను ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను కాలేజ్ వైపు నుండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది మా కాలేజ్ యొక్క ఎగ్జిట్ గేట్ అనమాట, గేట్ 2 అనమాట. ఇటు నుంచి మనం ఓన్లీ హాస్పిటల్ ఎంట్రీ మాత్రం ఉంటుంది, ఇంకా ఎగ్జిట్ అనమాట. చూడండి, మన పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు అనమాట. సో ఇక్కడ అన్నీ అమ్ముతుంటారు అనమాట, ఏది పడితే ఏది. ఇంకా కోకోనట్లు అని, ఇంకా పక్కన ఇండియన్ రెస్టారెంట్ చాలా ఉంటాయి అనమాట. దీనిపై జిప్నీ అనమాట. ఇక్కడ ఏంటంటే బస్సులు ఉండవు అనమాట, ఎక్కువ బస్సులు ఉండవు. కాబట్టి చూడండి, చిన్న చిన్న బస్సులు ఉంటాయి అన్నమాట. దానిపై జిప్నీ అనమాట. తెలిసింది మీకు చెప్పిన, ఇది ఆటోలు ఇలా ఉంటాయని మొత్తం. ఇంకా చూడండి, ఇది మన ఇంకోటి ఉంది, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అంటే ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఏమో చిన్న మెడికల్ సప్లైస్ ఏమైనా మీకు ఏమైనా కావాల్సింది కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా ఇలా వెళ్తే చాలా ఇక్కడ మీకు తాజ్ హోటల్ లాగా ఒక తాజ్ డిన్నర్ అని, ఇది హవేలీ కింగ్ పంజాబీ వాళ్ళది అనమాట. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సింగ్ ఇస్ కింగ్ అని, ఇంకా ఇలానే మీకు చాలా ఉంటాయి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది మా కాలేజ్. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇటు నుంచి ఇది ఎంట్రీ గేట్ అనమాట, గేట్ 1 అనమాట. సో ఇటు నుంచే పోవాలి. ఇంకా ఇక్కడ నుంచి మన ఎంట్రీ అయితే అవ్వాలి. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వాళ్ళు అంతా ఐడి కార్డులు అని స్కూల్ యూనిఫామ్ అని తొక్కతోలు అని చెక్ చేస్తూ పంపిస్తారు అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను, బ్యాంక్కి వెళ్దాం రండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇటు దాటుతాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే అక్కడ చిన్నగా మీకు కనిపిస్తుంది, అక్కడ కొట్టు ఉంది, చిన్నది ఒక షాప్ ఉంది అక్కడ. ఆ ఫిలిపిన్ ఆయన కూడా ఏంటంటే మిరపకాయల బజ్జీలని, ఆలు బజ్జీలని, ఇంకా కార్న్స్ అన్నీ అంటే ఆయన ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. సో మన ఇండియన్స్ కూడా ఏంటంటే అందరూ ఇక్కడ తింటుంటారు అనమాట. సో 5 పైసలకి రెండు అలా ఇస్తుంటారు అనమాట. 10కి 3, 10కి 2 అని. చూడండి, బజ్జీలు, మిరపకాయ బజ్జీలని, ఇంకా ఆలు బజ్జీలని. ఇంకా ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ అమ్ముతున్నాం అనమాట, కాలేజ్ పక్కన కాబట్టి మన ఇండియన్స్ కూడా చాలా లైక్ చేస్తారనమాట. సో పాపం ఈయన కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో రండి ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు వెళ్దాం. అసలుకి నేను చాలా లేట్ చేస్తాను అనుకుంటున్నారా. సో గైస్, ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోదాం బ్యాంక్కి, ఓకేనా. సో ఇది అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక పెద్ద మాల్ వస్తుంది. సో మనం లెఫ్ట్ తీసుకుందాం. సో గైస్, ఇంకా లెఫ్ట్ తీసుకుంటే చూస్తున్నారు కదా, మా కాలేజ్ది ఇక్కడ డెంటల్ క్లినిక్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం పోవాలి. కొంచెం దూరం పోతే మీకు అబ్రిజా మాల్ అని ఒకటి వస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోవటమే అనమాట, ఓకేనా. సో గైస్, ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే గైస్, చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. అసలు మన ఇండియన్స్ అయితే చాలా జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైతే స్టాప్ అయిందా, మీరు ఖచ్చితంగా ఆగాల్సిందే. మీరు ఎంత హరీలో ఉన్నా కూడా మీరు దాటకూడదమ్మా. మీరు రూల్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు స్టాప్ పడింది కాబట్టి ఖచ్చితంగా అది గ్రీన్ పడే సిగ్నల్ వచ్చే వరకు మనం ఇక్కడే ఉండాలన్నమాట. లేకపోతే అయిపోయి నేనేం చేస్తే ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం దాటేసాను అనమాట. ఏముందిలే అనుకుని దాటేస్తే మా వాడు నన్ను ఫైన్ వేసాడు అనమాట. 500 ఫైన్ వేసాడు. అబ్బా సరే ఫస్ట్ టైం అని ఇంకా వదిలేసాడు అనమాట. సో కాబట్టి చాలా ఇక ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. సో గైస్, ఇంకా ఫైనల్లీ అంటే వచ్చేస్తున్నాను, ఇంకా కాసేపట్లో వచ్చేస్తాను అనమాట మాల్కి. సో గైస్, ఫైనల్లీ అయితే వచ్చేసాను మాల్కి. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ రాసి ఉంది అనమాట అబ్రిజా మాల్ అని. సో గైస్, ఇంకా ఈ మాల్ ఏంటంటే మా కాలేజ్కి అంటే చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అంటే దవాలో మీరు ఏ మాల్స్కి వెళ్ళినా కూడా మీకు 10 పీపుల్లో ఖచ్చితంగా 2 పీపుల్ అంతా ఇండియన్స్ ఉంటారన్నమాట. సో ప్రతి మాల్లో ఉంటారన్నమాట. సో ఈ బిల్డింగ్ చూసారు కదా పెద్దది, నేను స్టార్టింగ్లో ఏవో ఊహించాను అక్కడ ఉంటామని, కానీ ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీకి వెళ్ళిపోతున్నాను. సో లెట్స్ చూద్దాం. సో గైస్, ఇది ఎంట్రీ అనమాట. సో యాక్చువల్లీ ఇది మార్నింగ్ 10 o'clock ఓపెన్ అవుతాయి. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఆమె ఏం చెప్పిందంటే, ఆ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పింది, కానీ వింటాం మనం.
సో ఫైనల్లీ లోపలికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న జాతరలా ఉందన్నమాట. ఏంటబ్బా జాతర ఏంటంటే చూస్తే ఏదో చిన్న ఫంక్షన్ అనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ ఫిలిపిన్ వాళ్ళు వచ్చి అన్నీ వాళ్ళ సరుకులని కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి మార్చి 5th వరకు ఉంది. సో కాబట్టి ఇక్కడ రకరకాల కూరగాయలని అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే కూరగాయలు ఎంత ఏంటంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నమాట. చాలా కాస్ట్లీ అనమాట. ఏముందబ్బా మాల్లో కదా కాబట్టి ఎక్కువే ఉంటుంది. అంటే వీళ్ళది ఈ ఊరు కాదన్నమాట, వీళ్ళు వేరే సిటీ నుంచి వచ్చారన్నమాట. సో ఈ కూరగాయలంతా కొనేంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇది మరాంగ్ అనమాట. నాకు చాలా ఇష్టం మరాంగ్. ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను దీని మీద. సో ఇక్కడ కూరగాయలు కొనే బదులు మీకు చక్కగా బయట కొనుక్కుంటే బెస్ట్ అనమాట. అంటే మాల్స్లో కానీ, మాల్స్ కాదు మార్కెట్లో కొంటే ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట. దీని పేరు లంజన్స్ అనమాట. సో ఇలా చాలా కూరగాయలు ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో కేస్ ఇక్కడ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇంకా ఫిలిపినో చాక్లెట్లు అని ఇంకా మాకు రకరకాల ఏదో చూడండి ఎంత బాగుంది. ఇది కోకోనట్తో చేశారన్నమాట. సో ఎంత 30-50 అలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎందుకు చూడండి పెన్లు కూడా ఎంత బాగున్నాయి. సో అన్నీ బాగున్నాయి అన్నీ. ఇంకా నేను ఏం తీసుకోలేదన్నమాట, ఎందుకులే అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఇంకా. సో ఇక్కడ మీకు లాకెట్లు, చైన్లు అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఈ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. సో వెజిటబుల్ సారీ సినిగా అలానా. సో గ్యాస్ ఇక్కడ రకరకాల హనీ ఉంది, ఇంకా కారం కూడా ఉన్నాయన్నమాట. అన్ని చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, రకరకాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు వేరే వేరే కంట్రీ నుంచి తెస్తుంటారు అన్నమాట. సో అడిగాను అనమాట ప్యూరా కాదంటే సో ప్యూర్ అంటున్నాడు. సరే మనకి ఎందుకులే అనుకొని ఇంకా అలా చూస్తూ అలా మొత్తం చూసామన్నమాట. ఇంకా అన్ని కారం అనేది యాక్చువల్గా ఫిలిపిన్ వాళ్ళు ఏంటంటే కారం అనేది తినరన్నమాట. సో చాలా రేర్గా తింటారు అన్నమాట. చిన్న కారం తిన్నా కూడా అయిపోతారు అనమాట. సరే అంటే ఈయన దగ్గర వచ్చాను అనమాట. సో నేనేంటంటే కొంచెం ఈ చేప అంటే నేను కొంచెం మొహం అలా వేసుకున్నాను. ఆయన చెప్పేశాడు అనమాట, ఏంటో నువ్వు వెజ్జా అంటే అవునవును అంటే నీకు ఎలా తెలిసిన వెజ్ అంటే చెప్పాడనమాట. చేప అనగానే నువ్వు మొహం ఇలా అనుకున్నావు కదా, సో అందుకనే నాకు తెలుసు నువ్వు వెజ్ అని. చూడండి ఎలా నవ్వుతున్నాడు అనమాట. అది అంటే ఇంకా వీళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అర్థమైంది. అబ్బా ఇవన్నీ ఏంట్రా చూపిస్తున్నాడు అనుకుంటున్నారా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం, మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం బ్యాంక్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ఏటీఎమ్స్ ఉన్నాయి, ఇవన్నీ లోకల్ అనమాట. సో లోకల్లో తీస్తే చాలా ఎక్కువ కట్ అవుతాయి అనమాట. లోకల్గా మామూలుగానే 500 కట్ అవుతాయి. సో ఇంకా ఎక్కువ కట్ అవుతాయి అనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ హెచ్ఎస్బిసి అని ఒక ఏటీఎం ఉందన్నమాట. హెచ్ఎస్బి చూడండి అక్కడ మన ఇండియన్స్ కనిపిస్తున్నారా, అందరూ ఇండియన్స్ అది అక్కడ ఉంటారన్నమాట. సో ఇక్కడే అంటే ఇది ఒక్క ఏటీఎం అనమాట. సో అందరు ఇక్కడే తీస్తారన్నమాట. ఇక్కడ చాలా తక్కువ పడతాయి అనమాట. ఇక్కడ మహా అయితే ఒక విత్డ్రాల్కి అనమాట ఎంత 100-200 INR అలా కట్ అవుతాయి అనమాట. కాబట్టి ఎందుకంటే అది ఇంటర్నేషనల్ కాబట్టి చాలా తక్కువ కట్ అవుతాయి అనమాట. అదనమాట.